పురాతన జీవన శైలి ఆహారమే ఔషధం కావాలి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మీరు చూస్తున్నారు 4 పలకల నల్లేరు చెట్టు అండి. ఇది చాలామందికి తెలుసు, కొంతమందికి తెలీదు. నేనైతే పోయిన సంవత్సరం చిన్న చిన్న కాడలు తెచ్చి వర్షాకాలంలో ఇక్కడ గోడ పక్కనే చిన్న పెట్టగోడలాగా అద్దెకుండే ఇంట్లోనే ఇట్లా చిన్న చిన్న కాడలు పెట్టాను. ఇది ఇలా పాకి 1 సంవత్సరం అవుతుంది. చూడండి ఎంత పెద్దగా అల్లుతుందో. నల్లేరుని కుటుంబంతో కూడా పోలుస్తారండి. అంటే కుటుంబంలో మెల్లిగా పిల్లలు పుట్టి మెల్లిగా వాళ్ళకి ఇద్దరికి ఇంకో ఇద్దరు నలుగురు అలా ఆశీర్వాదం చేసేటప్పుడు నల్లేరు చెట్టులాగా సాగిపోండి అంటే నిదానంగా విస్తరించుకుంటూ ఉంటుంది అన్నమాట దాని సామ్రాజ్యాన్ని. దీనికి పెద్దగా నీటి అవసరం ఉండదు. ఒకసారి నాటి బతికితే వాతావరణాన్ని ఎండని తట్టుకుని ఉంటుంది. వర్షాకాలమైనా ఏం కాదు, ఎండాకాలమైనా ఏం కాదు. వర్షాకాలంలో ఉన్న నీరు తీసుకొని ఎండాకాలం నీరు వాడుకుంటుంది. మామూలుగా అయితే ఈ కాడలకే ఏర్లు ఉంటాయి కదా, బాగా పాత చెట్టుకే ఇలా మర్రి చెట్టు వేర్లు వచ్చినట్టు వస్తాయండి. కొంతమందికి తెలుసు. ఇది బాగా బలంగా ఉంటే తప్పితే అంటే ఇది వాడుకోవడానికి చాలా యోగ్యం అన్నమాట. మనం పచ్చళ్ళల్లో, చట్నీల్లో, గారెల్లో వేసుకోవాలంటే ఇది లేతగా ఉంటుంది చూసారా. ఈ లేతగా ఉన్న లాస్ట్ వచ్చే 3 కాడలు ఇదిగో చూడండి, 1 2 3. ఈ 3 చెక్కు తీయకుండానే మనం వాడుకోవచ్చు అనమాట. కొంచెం అత్యవసర పరిస్థితుల్లో మనకి లేత కాడలు దొరకలేదనుకోండి, ఈ ముదురు కాడలు ఉన్నాయి కదా, సన్నగా లైట్గా చెక్కు తీసి వాడుకోవచ్చు. అయితే ఇది చెక్కు తీసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా గ్లౌజులు ఉండాలి, లేకపోతే దురదలాగా వస్తుంది అనమాట. వీటిని గారెలో వండుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, చట్నీల్లో చేసుకోవచ్చు, రోటి పచ్చళ్ళల్లో వాడుకోవచ్చు. కానీ తగు మోతాదులో వాడాలండి. ఎందుకంటే ఎక్కువ తింటే దురద ఎక్కువ వస్తుంది అనమాట. కడుపులో కూడా అనీజీగా ఉంటుంది. లిమిట్గా రోజు కాకపోయినా వారంలో 1-2 సార్లు పచ్చళ్ళలో వాటిల్లో ఇదిగోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా గిల్లేసుకున్నా కానీ మళ్ళీ వెంటనే వచ్చేస్తాయి. ఒక పక్కకు వస్తూ ఉంటే ఇంకో పక్క వస్తూ ఉంటాయండి. చూడండి. ప్లీజ్ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ విలువైన సూచనలు సమాచారాలు ఇవ్వండి. నేనైతే ఇదిగో ఇట్లా కాడలు నాటేసి పెద్దగా పన్నీరు కూడా ఏం వేయలేదు. పైన అక్కడ కొంచెం మేకులు కొట్టాను. అక్కడ మేకులు కొట్టి అక్కడక్కడ ఇలా క్లాత్ నేను మిషన్ ఆ రోజు తాళ్ళు కూడా లేవు, ఈ క్లాత్తో బొందులా కుట్టి అన్నీ కట్టాను అనమాట. అలా అల్లుకున్నాయి దానికి ఒకటి తర్వాత ఒకటి. ఇలా క్లాత్కి మెల్లిగా అల్లిచ్చేసాను. చూడండి ఎంత పొడుగున్నాయో. ఇక్కడ పక్కనే ఏదో పూజలు అవి జరుగుతూ ఉంటాయి. వాళ్ళు కూడా హోమంలో కూడా వాడతారంటండి. నాకు తెలియదు, ఈ మధ్య తెలిసింది. హోమంలో వాడతారంట ఈ నల్లేరు కాడలు కూడా. మన ఆయుర్వేదం ప్రకారం అంటే ఆ హోమంలో వేస్తే ఆ పొగ పీలిస్తే కూడా ఎంత మంచిదో అంత మంచిదంటే చూడండి దానికి ఎంత వాల్యూ ఉందో. ఇంకోటి మన పరిసరాల్లో ఇది ఉన్నా కానీ ఇక్కడున్న గాలి అంతా ప్యూరిఫై అయిపోయింది. చూడండి, మనం కేవలం అందంగా పెంచుకోవచ్చు. ఇంకోటి దీనికి ఒక్కసారి నాటి సరైన గైడెన్స్ చేస్తే నీళ్లు పోసే పని ఉండదు, కలుపు మొక్కల పని ఉండదు, ఎరువులు వేసే పని ఉండదండి. నేను పోయిన సంవత్సరం ఎప్పుడో వర్షానికి తెచ్చి ఊరికి అలా నాటి గోడకు మేకులు కొట్టి తాళ్ళు కట్టాను. అప్పుడే ఎంత పాకిపోయిందో చూడండి. ఇంకా చాలా కోసుకెళ్తూ ఉంటారు. ఈ చుట్టుపక్కల చాలామంది తెలుసు ఇక్కడ చెట్టు ఉందని, చాలా కోసుకెళ్తూ ఉంటారు. ఇంకా మీలో కొంతమందికి సందేహాలు కలవచ్చు. అవేంటంటే ఇవి ఎవరు తినాలి, ఏ వయసు వాళ్ళు తినాలి అని. ఇవి పెద్ద వయసు వారు, చిన్న వయసు వారు అని వయసు భేదం లేదండి, అందరూ తినొచ్చు. చిన్నపిల్లలు కూడా ఒక 5-6 సంవత్సరాలకు మనం కొంచెం అప్పుడప్పుడే కారము చిన్నవి అలవాటు చేస్తూ ఉంటాం కదా, వాళ్ళకు కూడా తినిపించవచ్చండి. 5-6 సంవత్సరాలు దాటిన పిల్లలకి. కాకపోతే కొంచెంగా తినిపించాలి. ఇక ఇందులో బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా సరే, ఆఖరికి సిజేరియన్ చేసి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా ఇది తగు మోతాదులో పెట్టొచ్చండి. ముఖ్యంగా ఆర్థో పేషెంట్. ఆర్థో అంటే కీళ్ళ నొప్పులు,
మోకాళ్ళ నొప్పులు, వెన్నుపూస నొప్పి, ఎముకల సమస్యలు, కాళ్ళు విరిగిన వాళ్ళకి, ముఖ్యంగా యాక్సిడెంట్ అవుతుంది చూసారా, సడన్గా యాక్సిడెంట్ అయ్యి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తారు కదా, వాళ్ళకు పెడితే తొందరగా కోలుకుంటారండి. ఇంకా బలహీనంగా ఉంటారు వాళ్ళు, ఎంత పెట్టినా సన్నగా ఉంటారు, కొద్దిగా కూడా బలంగా అవ్వరు. వాళ్ళకి ఇది కొంచెం అలవాటు చేస్తూ ఉంటే దీంట్లో ఉన్న ఐరన్, కాల్షియము మనకి నువ్వుల్లో ఉండేదానికంటే 100 రెట్లు ఎక్కువ ఉంటుందండి ఇందులో. ఐరన్, కాల్షియం ఇంకా సమృద్ధిగా ఉంటుందన్నమాట. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే అమృత సంజీవని లాంటిదన్నమాట. అమృత సంజీవని అంటే సంజీవిని చనిపోయిన వాళ్ళని బతికిస్తే, ఇది బలహీనపరిచే వాళ్ళని, బలహీనంగా ఉన్న వాళ్ళని ఉక్కులాగా తయారు చేస్తుందన్నమాట. అందుకని అన్ని వయసుల వారు తినొచ్చు, అన్ని రకాల జబ్బులు ఉన్నవాళ్ళు తినొచ్చు. ముఖ్యంగా చర్మం కట్టయిన వాళ్ళు సబ్జా గింజలు తినకూడదండి. ఈ చర్మం కట్టైనా తినొచ్చు, ఏ ఇతర సమస్యలు ఉన్నా తినొచ్చు. కొంతమందికి చిన్న చిన్న గాయాలు కూడా పుండ్లు మానవు వాళ్ళకి, అంటే పుండ్లు తొందరగా ఆరిపోవు. కొంతమంది సిజేరియన్ చేస్తే 10 రోజులకి కుట్లు ఆరిపోతే, కొంతమందికి 20 రోజులైనా ఆరిపోవు కదండి. వాళ్ళకి కానీ ఇది కొంచెం కొంచెంగా రోజు ఒక చిన్న కాడ, ఒక కాడ, 2 కాడలు, 2 అంటే ఇదిగోండి, ఒక కాడ అంటే ఇది, 2 కాళ్ళు అంటే ఇది, రోజులో ఈ మొత్తంగా ఏదో ఒక రూపంలో తినిపిస్తే, ఈ సన్న ముక్కలు కట్ చేసి కొంచెం ఆయిల్లో వేయించుకొని ఉప్పు చల్లుకొని కూడా ఏదన్నా తినొచ్చు. అంటే ఏదో ఒక రూపంలో 1, 2 ఇవ్వండి. కాడంటే 1, 2, 3. ఒక మనిషి వచ్చేసి రోజుకి ఈ మోతాదు తినొచ్చండి. ఇక 4, 5 ఉన్నదైతే ఇలాంటి ఒక 2, 3 వేసుకొని పచ్చడి కానీ గారె కానీ ఏదైనా పర్వాలేదు, మీకు నచ్చిన రూపంలో తీసుకోవచ్చు. ఇంకా ఏమైనా సందేహాలు, సలహాలు, మీ సూచనలు ఉంటే ప్లీజ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ విలువైన సమాచారాన్ని తెలియచేయండి.